తెలంగాణలో ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆ దెబ్బలు తాము భరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యోగులకు అండగా ఉంటాము అని, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మితే నట్టేట మునుగుతారు అని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కార్ మాటలు నమ్మి కాలేజీ యాజమాన్యాలు మోసపోయాయి అని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. 27వ తారీఖు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా జేసీగా ఏర్పడి మేము పోరుబాట పడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారితో మాట్లాడడం జరిగింది. వారే ఫోన్ చేశారు. తప్పకుండా వారికి మద్దతు ప్రకటించమని చెప్పి ప్రకటిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు మేము చెప్తున్నాం వాళ్ళకి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా, జేసీ నాయకులందరూ కూడా, మీరు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరి రామచంద్ర గారి నేతృత్వంలో పూర్తి స్థాయి మేము మద్దతు చెప్తాం. మేము మీరు న్యాయబద్దమైన డిమాండ్స్ మీ అన్ని కూడా మేము గతంలో చెప్పాము. మేము కొంతమంది నాయకులను ప్రతిసారి కొంతమంది నాయకులను పిలిపించి గత ప్రభుత్వం అదే చేస్తుంది, ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది, ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారైనా మీ న్యాయబద్దమైన డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీరు ఉద్యమాన్ని ఆపకండి. మీకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వెంట ఉంటారు. అలాగే రామచంద్ర గారు ఫోన్ చేసి చెప్పి ప్రకటించమని చెప్పి వారి సూచన మేరకు మేము కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ ప్రభుత్వం చేసిందేం లేదు, ఈ ప్రభుత్వం చేసిందేం లేదు, చేసేదేం లేదు. ఆ ప్రభుత్వం బెదిరించింది, ఈ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉన్నది. అందుకే తను పేనమికలు పోయేవాడే పరిస్థితి. ఇలా పీఆర్సీని అమలు చేస్తలేరు. 6 డిఏలుగా పెండింగ్ ఉన్నది. ప్రతిసారి ఏం చేస్తారంటే ఒక డిఏ రిలీజ్ చేస్తారు, చేసి ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇస్తామంటారు కదా, మళ్ళీ పెండింగ్, మళ్ళీ 6 డిఏలు మళ్ళీ పెండింగ్.